మా రేషన్ వెహికల్స్ ఆపేశారంట. ఇక నుంచి స్టోర్‌కే ఎళ్లి తెచ్చుకోవాలి మొత్తం గూడా. మనమంటే హైదరాబాద్‌లో ఉంటాం. ఇంతకుముందు కనీసం లైన్‌లో కన్నా వచ్చేది. లైన్‌లోకి అక్కడికెళ్ళి అమ్మోళ్ళెవరో ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అయిపోయేది. ఇప్పుడు డ్యాడీ పని నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎళ్లి స్టోర్ తీసుకొని, లైన్‌లో నుంచొని స్టోర్ తీసుకొని ఇంటికి రావాలి. పోనీ ఏమన్నా బియ్యం తినేయా అంటే తినేయి గాదు. తినేయి ఇవ్వరు. రూ. 48 ఖర్చు పెడుతున్నారు బియ్యానికి. కేజీ బియ్యానికి మనం ఇచ్చే బియ్యానికి రూ. 48 ఖర్చు పెడుతున్నారు. అదేదో మన అకౌంట్‌లో ఏస్తే మనం మంచి బియ్యం కొనుక్కుంటాం గదా! వాళ్ళు 20 కిలోలు ఇస్తారు మాకు. 20 కిలోలంటే 20 ఇంటూ 48 దగ్గర దగ్గర రూ. 859 900. ఇంకో 300 ఏసుకుంటే మంచి బియ్యం వచ్చేస్తాయి. సరేలే. ఇప్పుడు ఆ రేషన్ డీలర్స్, వ్యాన్ డ్రైవర్స్ ఎంతమంది ఎంప్లాయ్‌మెంట్ పోయింది. ఆ వ్యాన్స్ ఏం చేస్తారో. ఏమో అయన్నీ మీకెందుకు చెప్తున్నా నేను. మీరు యాక్చువల్లీ అయన్నీ ఎందుకు అన్న వాళ్ళే కదా అందరూ. ఏదో నా ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటున్నా.